Sri Narendra Modi ji is one of the finest leaders that India has ever produced. He knows how to create wealth at the bottom of the pyramid and pull people out of poverty. Sankshema Abhiruddhi rendu balance chesi భారతీయుల తలెత్తుకుని చంద్రబాబు అంత బలమైన నాయకుడిగా నారా లోకేష్ మారాలంటే పార్టీ పగ్గాలు కట్టబెడితేనే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ రథసారథి బాధ్యత అప్పగిచ్చేస్తేనే సామర్థ్యం బయటికి వస్తుందని, బలమైన నాయకుడిగా రాజకీయ నేర్పరిగా మారే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అది లోకేష్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని, ఇంకా చంద్రబాబు నాయుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అర్థం కావట్లేదని అందరూ పార్టీలో గుసగుసలాడుతున్నారు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి పనులు ప్రారంభమవుతాయి. మన పిల్లలకి రాజధానిలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సరైన సమయంలో టీడీపీని కలుపుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని కూటమి గెలుపుకు బాట వేసేటట్లుగా కలిసి పనిచేశారు. ఇప్పటి వరకైతే 2024 ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయంటే పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ చతురతే దానికి కారణం. అంబేద్కర్ విదేశీ విద్యా సాయం అప్పుల ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని వైసీపీ రాహుల్ లాగా 5 సంవత్సరాలు పట్టింది తొలగిపోతుంది. ఉదయించే కొత్త తరం వస్తుంది, ఉదయించే కూటమి వస్తుంది, బంగారు భవిష్యత్తు వేస్తుంది. కూటమికి అఖండ విజయం కల్పి కూటమి గెలిచినా ఓడిన ఆంధ్ర రాజకీయాల్లో బలమైన రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగారు. కూటమి ఓడితే జగన్కు పవన్ కళ్యాణ్ రెండో బలమైన ప్రతిపక్షంగా ఉండి ప్రజాక్షేత్రంలో ధీటుగా పోరాడతారు. కూటమి గెలిస్తే పవన్కి డిప్యూటీ సీఎం కట్టబెట్టే అవకాశం లేకపోలేదు. వీటన్నింటినీ పరిశీలిస్తే టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి నారా లోకేష్కి సరైన సమయంగా అనిపిస్తుందని కొందరు బాహటంగానే అభిప్రాయాలు పార్టీలో వెల్లడి చేస్తున్నారు.